హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం నింజా షిటూతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే మనం దీన్ని ఆడబోతున్నాం. నిన్న మీకు ట్రైలర్ పెట్టా, చూసారు కదా. అది నేనే ఓన్గా తయారు చేసింది. ఇందులో మొత్తం నేనే కంప్లీట్ చేసా. ఇవన్నీ నింజా షి 3 వచ్చేదాకా ఈ 3 అన్లాక్ అవ్వు. ఇప్పుడైతే మనం మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఎక్కించినా లేకపోతే దీంట్లోనే ఆడినా. మీరే కామెంట్ చేసి చెప్పాలి. మరి మీరు చెప్తే నేను చేస్తా. అప్పటిదాకా దీంతో ఆడేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే మనం ఒక ఎపిసోడ్ అయితే 5 లెవెల్స్ అయితే నేను చేస్తా. 5 లెవెల్స్ ఆర్ 3 లెవెల్స్ అలా చేస్తా. ఎందుకంటే కొన్ని వెళ్ళే కొద్దీ చాలా దూరంగా కష్టంగా వస్తాయి. అందుకని ఇంకా మీకు ఇది చూపిస్తాను. ఎలాంటి మీకు ఎక్కడ దొరుకుతాయో కూడా నేను చూపిస్తా. మీరు కమెంట్ చేసి చెప్పండి, ప్లేలిస్ట్ పెడతా దానికోసం తయారు చేసి. అప్పటిదాకా మనం ఈ కాలంలో మనం 10 నుంచి ఆడచ్చు, లేకపోతే 7 నుంచి ఆడచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది అంతా ట్రైలర్ మనకి ఎలా ఆడాలో చూపిస్తుంది. అక్కడ అంతా ఈజీగా ఉంటుంది, మనకు అంత ఈజీ వద్దు. వచ్చేసాం, చూసారు కదా. చలికాలం ఇది. మేమైతే చలికాలం అని అంటాం. మీరు ఏమంటారో చెప్పండి. అన్నట్టు మీకు దీనిది వాయిస్ రాదు. ఇందులో ఒక మ్యూజిక్ ఉంటుంది, అందుకని ఆ మ్యూజిక్ ఆపేసాను. మ్యూజిక్ ఆపేస్తే మళ్ళీ దీంట్లో ఈడు పరిగెడతాం, మొత్తం అన్నీ ఆగిపోతాయి. అందుకని ఇదంతా చూసారా. ఇక్కడ ఇలా ట్రాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీకైతే నేను దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీన్ని ఎక్కించుకొని ఆడుకోవచ్చు కావాలంటే. 1 ఉంది, కాకపోతే ఇది 1కి మించి ఉంది. నాకు ఫస్ట్ ఆర్ట్ ఇదే వెపన్ ఇక్కడే దొరికింది, చూసారా. ఇదే యూ ఆల్రెడీ కలెక్టెడ్ దిస్ అల్ట్రా. ఏంటో అది నాకైతే తిరుగుతులా. మనమైతే ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకా బోల్డ్ చోట్లు ఉన్నాయి. ఫస్ట్ కంటే ఇదే బెటర్, ఎందుకంటే దానికి మించి ఇది మార్పులు తెగ చేసాడు. సూపర్ ఉంది ఈ గేమ్ అయితే. ఇప్పుడు కింద వస్తున్న మనకి ఐస్ బార్ అయితే తగ్గకుండా చూసుకోవాలి. అది వీడొక్కడే నాకు సిరాకు తెప్పించేది, ముసలోడు. మీకు కొంతమందిని చూపిస్తా, కాకపోతే అందులో మార్చలేదు వీళ్ళెవరిని కూడా మార్చలేదు అందులో. ఆ ముసలోడు వంగుని కర్రని మీకు చెప్పిన అర్థం కాదు కానీ చూపిస్తాను. ఒక షీల్డ్ అడ్డం పెట్టుకొని ఉంటాడు కదా ఓ ముసలోడు వంగుని, వాడిని మార్చేసాడు. ఇంకా దానంగా ఉండేవాడాడు, వాడిని మార్చేసాడు. మళ్ళీ ఇక్కడ పైన ఉన్నవాడిని కూడా మార్చేసాడు. ఆడు కూడా వంగుని వెళ్తాడు. చూసారా. ఈ వెపన్స్ వల్ల మనకి ఉన్న వెపన్స్ ఇంకా పవర్ఫుల్ అవుతాయి. మీకు సౌండ్ రాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పండి, సౌండ్ కావాలో వద్దా. మ్యూజిక్ కూడా ఉంటుంది ఇందులో, మీరు ఎక్కించుకోండి. ప్లే స్టోర్లో అవైలబుల్గానే ఉంది ఇది. నాకు ఇంత లేట్ కారణం నేను చెప్పను, ఎందుకంటే నా బాధలు నాకు కూడా ఉంటాయి కదా. అంటే నేను ఎగ్జామ్స్ రాయాలి. నేను అసలు ఇప్పుడు మీరేమనుకుంటున్నాను, నేను ఏ క్లాసు మీరు కనుక్కొని చెప్పండి.
మనం 20 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయాం, ఇంకా 30 సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోవాలి. మీకు కావాలంటే నా ఫ్రెండ్ ఇంకో ఛానల్ మీకు తెలుసో లేదో, అది నా ఛానల్ కాపీ కొట్టి అలా చేసుకున్నాడు. శ్యామ్ నా పేరు తీసేసి ఆడి పేరు పెట్టుకొని శ్యామ్ TG28 అని పెట్టుకున్నాడు. మీరు కావాలంటే చూడండి, అది కూడా ఆన్లైన్లోనే ఉంది, కాకపోతే అంత మాటలు ఉంటుంది. చూసారా, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా ఉంటాయి కొన్ని హౌసెస్. ఫస్ట్ అయితే మీకు కంప్లీట్ అయితే చేసి చూపిస్తా. సడన్ సర్ప్రైజ్లు ఇస్తాయి ఇందులో. ఇంతకుముందే నేను ఒక వీడియో ట్రై చేశాను పెట్టి, అంటే పెట్టకుండా తయారు చేసా, ఎడిట్ కూడా చేసాను. మళ్ళీ ట్రైలర్ పెట్టుకోకుండా ఇదెందుకు పెడతాంలే అని అనుకునేలోపు అందులో వాయిస్ రావట్లే, నా వాయిస్ రావట్లా, ఈ యాప్ సౌండ్ రావట్లే. అందుకని కొత్తగా మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ గన్నిచ్చుకున్న వాడు మాత్రం అసలు ఏ మార్పు లేదు వీళ్ళు. 1లో ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాడు. ఇంకొకడు ఉంటాడు, మీకు తెలుస్తుంది ఎవడంటే ఇప్పుడు ఒక గోడలా ఉంటే దాని లోపల దూరి మరి కొడతాడు. చూపిస్తా వచ్చిన తర్వాత. ఈడే అస్సలు మారలేదు. గైస్, మీకైతే ఒకటి చెప్తున్నా, మాకైతే ఇల్లు కట్టుకుంటున్నాం మేము. నా రూమ్ టూర్ కావాలా లేకపోతే హౌస్ మొత్తం రూమ్ టూర్ కావాలా చెప్పండి, చేస్తా. రూమ్ టూర్ అయితే మీకు చేస్తా ఖచ్చితంగా, మీరు అడిగితే. ఈడే మీకు ఇందులో కనుక తెలియపోతే చాలా కష్టం. ఎవరిని ఎలా కొట్టాలి అదంతా తెలియపోతే చాలా కష్టం మీకైతే. ఎందుకంటే మీకు ఒక పెద్ద ఈటే అనుకుంటా, ఆ ఈటిని పట్టుకొని నుంచొని తిరుగుతూ ఉంటాడు కదా, పెద్ద ఈటిని. ఆడిని అయితే వెనకాల నుంచి కొట్టాలి, వెనకాల నుంచి కాకపోతే ఇంకా కొట్టలేమండి. దూరంగా ఉన్నప్పుడైతే బ్లేడ్స్ చేస్తాడు కదా, ఆ బ్లేడ్స్తో చంపచ్చు. ఈడే ఇందులో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని చూసి నేను ఇంకా షీమో తెలుసు కదా, ఇప్పుడే మొన్నే కొత్తగా వచ్చిన సినిమా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్, అందులో ఈ ప్లేస్ నేను అనుకుంటుంది ఏంటిదంటే ఆ షీము వచ్చింది కదా, దాంతో ఈ ఏమన్నా పెట్టాడేమో అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా చెప్పండి మీరే. ఇలా వెనకాల నుంచి కొడితే తప్ప ఆడికి తగలదు. ఎదరి నుంచి కొట్టినా పర్లేదు కానీ ఆడు కదలకుండానే చంపేస్తాడు, అంత పవర్ఫుల్ ఆడు. అలా ఎక్కడ పడితే అక్కడ ట్రాప్లు ఉంటాయి, మీరు చూసుకోకపోతే చచ్చిపోతారు అంతే.
మీకు ఇది ఒక ఆట అయిన తర్వాత చూపిస్తాను మొత్తం గేమ్లో ఏముంటాయి అన్నీ చూపిస్తాను. మీకు ఇదిగో తెలియకుండా ఇలా తీస్తే అలా బాంబులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. లెవెల్స్ అన్నీ ఒకటే. ఇలా పైన స్కెల్టన్ చూసారా, గొడ్డలు ఇచ్చుకుని అటు ఇటు ఎలా తిప్పుతుంది. అబ్బా మన టైమింగే వర్స్ట్. ఇలా ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు మీరు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేది ఇంతకుముందు అయితే. ఇది మూడోసారి ఎక్కించడం, నిజమే మూడోసారి ఎక్కిస్తున్నా నేనైతే. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్లో అయితే ఏం చేయను. అప్పుడైతే మా చెల్లి నాకు నాకు నేను ఆడుతున్నానని తనకి తెలియట్లేదు. ఇలా చంపుకునేది ఆడుతున్నావా అని డిలీట్ చేసింది. ఆ తర్వాత నేను డిలీట్ చేసాను. ఏమి టైమింగ్. నేను నా వాయిస్ని కూడా మారుస్తాను, ఎందుకంటే నా వాయిస్ అసలు సరిగ్గా వినిపించట్లేదు రికార్డర్లో. అందుకనే నా వాయిస్ మారుతున్నా. బాగోపోయినా అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చకపోతే చెప్పండి, నేను మార్చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు స్కిల్స్. ఈ స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు శక్తి, ఇలాగా పరిగెడతాం, ఇలా అన్నీ వస్తాయి. ఈ స్కిల్స్ వల్ల మీకు ఒక హార్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఒకటి కాదు, రెండు ఎక్స్ట్రా వస్తాయి. వీటిలో ఈ వెపన్ వల్ల మీకు ఒక హార్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ వెపన్ దొరికితే మాత్రం మీకు మిగతా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తుంది. ఈ వెపన్ మాత్రం, ఈ వెపన్ మనకి బ్లేడ్స్ వెళ్తాయి కదా, ఆ బ్లేడ్స్లో నుంచి వస్తుంది. ఇది మనకు కూడా తెలియదు అలా ఉంటుంది, కానీ కొద్ది స్పీడ్ వెళ్తుంది. ఈ డ్రాగన్ వెపన్ నాకేమిటో తెలీదు. ఇదైతే ఒక హెల్మెట్, ఇది కూడా ఒక రకమైన వెపనే. ఇది ఒక మాస్క్. ఈ మాస్క్ పెట్టుకుంటే మీకు చుట్టూ ఇప్పుడు మీరు ఆడుతున్న దాంట్లోనే ఇంకా దూరంగా కనపడుతుంది, స్క్రీన్ జూమ్ అయ్యి. ఇదైతే మీరు చూసారు కదా, నేను బ్లేడ్లు విసురుతున్నప్పుడు ఒక కత్తి వెళ్తుంది, అది. ఈ ఛాలెంజెస్ మాత్రం ఇంకా అవైలబుల్ లేవు. ఇందులో కావాలంటే మీరు 1.99 రూపీస్కి మీరు యాడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకా డైమండ్స్ కొనుక్కోవచ్చు. నన్ను అడిగితే డైమండ్స్ వేస్తే. ఇలా మీరు ఇక్కడ డబ్బులు చూసారు కదా, ఆ డబ్బులతో వీటితో కొనుక్కోవచ్చు. ఇన్ని డబ్బులు ఉన్నాయి మాటి. మీకు ఫస్ట్ వచ్చేది ఇది, ఆ తర్వాత మీరు కొనుక్కుంటే ఇది పెట్టుకోవచ్చు. అదే డబ్బులు దాచుకొని ఉంచుకుంటే ఇది కొనుక్కోవచ్చు. చూసారు కదా, మరి ఎలా ఉంటాయి ఇవన్నీ స్కిల్స్. ఇందులో ఏమో 4 స్టోరీలు ఉన్నాయి. స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3, స్టోరీ 4, యూనిట్ కూడా అనొచ్చు. చూసారు కదా, పైన స్టార్స్, మళ్ళీ నేను కలెక్ట్ చేసిన వెపన్స్ ఇవి ఉన్నాయి చూసారా. 240 అంట, మరి నేను 180 కలెక్ట్ చేశాను. మొత్తం అన్నీ క్లియర్ చేస్తాను, మీకు చూపించడానికి మాత్రమే మొత్తం క్లియర్ చేశాను. మీరు చెప్పండి మళ్ళీ డిలీట్ చేసి ఎక్కించిన అప్పుడు ఫస్ట్గా నుంచి ఆడినా అని. దీనికోసం ఒక ప్లేలిస్ట్ పెడతా, లేకపోతే మీరు మైన్క్రాఫ్ట్ కావాలంటే మైన్క్రాఫ్ట్ కూడా చేయండి, లేకపోతే మైన్క్రాఫ్ట్ నేనెందుకు తీసుకురాకుండా ఉంటా. ఈ లెవెల్ ఎవ్వరు దాటలేరు నింజా 3 వచ్చేదాకా, ఎందుకంటే ఇలా చూపిస్తాను.
ది లాస్ట్ లెవెల్ అండ్ నింజా C3 అవైలబుల్ సూన్. ఇది గైస్ మరి ఈ రోజుటి వీడియో. మీకు ఇది వీడియో నచ్చితే కొనసాగించమంటే చేస్తా, ఇంకా వీడియోస్ ప్లేలిస్ట్ పెడతాను. మరి మీరు చెప్పండి, ఈ వీడియో నచ్చితే మీకు ఇంకా బోల్డ్ వీడియోస్ చేస్తా.